ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా సంక్షేమ వారోత్సవాల కింద విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకత వెలికి తీసే పోటీలు నిర్వహించామని జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ తెలిపారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా సంక్షేమ వారోత్సవాల కింద తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లి టీజీఎస్డబ్ల్యూ ఆర్ఎస్పీఎం శ్రీ విద్యాలయంలో విద్యార్థులకు క్విజ్, డిబేట్, చిత్రలేఖనం తదితర పోటీలు మంగళవారం నిర్వహించగా ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ హాజరయ్యారు. ముందుగా విద్యార్థుల పాటలు, నృత్యాలు ఆకట్టుకున్నాయి. వివిధ పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతులు అందజేసి అభినందించారు. They talked about unemployment, but technology creates many new jobs like software and online work. So technology is not a problem. Wrong use is the problem. Therefore, I strongly believe that technology is a boon. Thank you. They said technology makes life easy and helps in education. Story 5th class, Sahitya of 5th class. నేను ప్రత్యేకంగా ఇప్పుడు మనకి వెల్ఫేర్ ఇన్స్టిట్యూషన్స్ గురించి మాట్లాడాలి అంటే కామన్ డైట్ మెన్యూ లాస్ట్ ఇయర్ రావడం జరిగింది, తెలుసు కదా. మీ బ్యాక్ సైడ్ లో మీరు అంత పెద్ద పోస్టర్ పెట్టారు, కామన్ డైట్ మెన్యూ. దీనిలో ఏం వారంలో ఏం రోజుకి మీకు ఏం ఫుడ్ ఇవ్వాలి, అది స్టాండర్డ్ మెన్యూ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా రావడం జరిగింది. సో ఇది మీ స్కూల్లోనే మాత్రమే కాదు, రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క రెసిడెన్షియల్ స్కూల్లో ఆ వారంకి ఆ గివెన్ డేట్ కి అదే మెన్యూ ఉంటుంది. సో దాట్ మీ అందరికి ఒక క్వాలిటీ న్యూట్రిషియస్ ఫుడ్ ఇవ్వాలి ఆలోచనతో అది డిసైడ్ చేయడం జరిగింది. బేస్డ్ ఆన్ దాట్ మనకి డైట్ చార్జెస్ కూడా పెరగడం జరిగింది. సో ఆల్ దాట్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ యువర్ గుడ్ హెల్త్. మీరు అందరం ఆరోగ్యపరంగా ఉంటేనే మీరు మంచిగా చదవగలుగుతారు. సో ఫస్ట్ ప్రయారిటీ షుడ్ బి యువర్ బాడీ అండ్ దెన్ యువర్ బ్రెయిన్ అండ్ దెన్ న్యాచురలీ మీరు అన్ని విధాలు బాగా పర్ఫామ్ చేయగలుగుతారు. సో ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ గురించి మనము మాట్లాడాము. ఇవాళ మీ అందరికీ ప్రోగ్రామ్స్ చూసి చాలా సంతోషం.
ఆల్రెడీ మీ టీచర్ గారు, సర్పంచ్ గారు మీ డిబేట్ విషయం గురించి మాట్లాడారు. మీ డాన్సెస్ చూసాము, మీ ఎగ్జిబిషన్స్ పెట్టారు, అది కూడా చూసాము. చాలా సంతోషం. ఎందుకంటే నేను ఎప్పుడైనా ఏమైనా స్కూల్కి వెళ్ళినప్పుడు ఒక 2 to 3 మాటలు ఎప్పుడైనా చెప్తా. ఫస్ట్ థింగ్ ఇస్ దాట్ మీరు టెక్స్ట్ బుక్స్ తో పాటు మీ సరౌండింగ్ లో ఏమైనా జరుగుతుంది అది మీద మీకు అవేర్నెస్ ఉండాలి, ఆహ్వానం ఉండాలి. అది ఎలా వస్తుంది? ఎనీబడి సే వాట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ ద వరల్డ్? ఏం శాటిలైట్ కొత్తగా వచ్చింది మీ రాష్ట్రంలో? హూ ఇస్ యువర్ చీఫ్ మినిస్టర్? రైతుల కొరకు ఏం జరుగుతుంది? వాట్ ఈస్ హ్యాపెనింగ్ విత్ ఎన్వైరన్మెంట్? అలాంటి అన్ని అవేర్నెస్ ఎలా తెలుస్తుంది మీకు? న్యూస్ పేపర్. సో డూ యూ గెట్ న్యూస్ పేపర్ ఇన్ యువర్ లైబ్రరీ హియర్? How many of you read? At least 8th, 9th class పిల్లలు చదవాలి ఖచ్చితంగా. So first thing is not just your textbooks. You should definitely read newspaper or some other book apart from your textbooks. అది చిన్న స్టోరీ బుక్స్ ఉండొచ్చు, పోయిటరీ బుక్ ఉండొచ్చు, డ్రాయింగ్ బుక్ ఉండొచ్చు. Inculcate that habit because books are truly your best friends. Every individual has some hobby. That hobby doesn't mean that you must be a big star and మీరు పెద్ద స్టేజ్ కి వచ్చి పర్ఫార్మెన్స్ ఇవ్వగలుగుతారు, అట్లా కాదు. Whatever makes you happy. In your మీరే చేశారా ఈ డ్రాయింగ్? You like drawing? It makes you happy? So you find out what makes you happy. Some people like to draw and they feel happy. Some children like